ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్ అండి. నిద్రలో నిద్రాణమైన నేను, యథార్థమైన అహంస్ఫురణ నేను. అది మాత్రమే 3 అవస్థలలో కొనసాగేవి. దాన్ని తెలిసావా అన్నీ ఎరుకే. అదే అన్ని ఆలోచనలకి ఆవల అని భగవాన్ చెప్తున్నారు. పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఈ మాయలో నిద్రని ఆస్వాదించని వారంటూ ఎవరు ఉండరు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే 3 అవస్థలు మాయాజనితములు అయినప్పటికీ నిద్రని తప్పకుండా ఆశిస్తారు. దీనికి కారణం ఏంటి? నిద్ర అనేది నీ యొక్క సహజస్థితి. అక్కడ నాకు ఏమీ తెలియటం లేదని నువ్వు అనుకోవచ్చు. నిజానికి నిద్ర అజ్ఞానం కాదు, పూర్తిగా జ్ఞానప్రదము. నీ సహజత్వము నిద్రలోనే ఉన్నది. నీకు ఆ విషయము నీకు జాగ్రత్త అవస్థలో తెలియదు. దీనికి కారణం ఏంటి? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకొని నేను అంటే దేహమని, నేను అంటే మనస్సని, నేనంటే ఇంద్రియ వ్యాపారాలని, నేనంటే ఒక కర్తనని, ఒకటి కాదు ఇలాగ ఎన్నో భావిస్తావు. వీటినన్నిటినీ నువ్వు భావించడం వల్ల, ఇలా భావించటమే కాదు, ఒక్క రోజులో 3 దేహాలని మార్చుకుంటున్నావు. స్థూల దేహంతో స్థూల జగత్తు, సూక్ష్మదేహంతో స్వప్నలోకాలను అక్కడ దర్శిస్తున్నావు. చివరిగా కారణం దేహంతో వృత్తిరాహిత్యమై నీ సహజత్వంలో నీవు అక్కడ ఉన్నావు. ఆ విషయము నీకు అక్కడ తెలియదు. నిద్ర కూడా అక్కడ ఒక వృత్తి. నిద్ర అంటే ఏమిటి? 2 మెలకువల మధ్యలో ఉన్నదే నిద్ర కదా. 2 పుట్టుకల మధ్య ఉండేది మరణమైనట్టు ఈ నిద్ర కూడా ఒక రకంగా తీసుకుంటే ఇది తాత్కాలిక మరణం. కారణం, ఈ అహంకారము నష్టం కాకుండా తాత్కాలికంగా నిద్రాస్థితిలో అక్కడ లయమవుతోంది. నిద్రాస్థితి స్థూల సూక్ష్మ దేహాలను వదులుకొని పరిమితం కాకుండా తనకు తానుగా అంటే ఆత్మగా, జ్ఞానంగా అక్కడ ఉంటా ఉంది. మరి నిద్రలో ఉన్న ఈ అహంకారం ఏమవుతుంది? ఆనందమయం కోసంతో తాను తెచ్చుకున్నటువంటి పిడికెడి ప్రారబ్ధంలో వాసనలతోటి కోరికలను, బంధాలను పెట్టుకొని అక్కడ విశ్రాంతి తీసుకుంటా ఉంది. నిద్రాస్థితిలో ఉన్నది నీ సహజత్వమే అని చెప్పినప్పటికీ అది నీకు అక్కడ అనుభవానికి రాదు. జాగ్రత్త అవస్థలో ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు అనుగ్రహం ద్వారా ఆత్మగా అది నీకు స్పష్టం అవుతుంది. కలలు లేని గాఢ నిద్ర జ్ఞానశూన్యం అని నిద్ర లేచాక నువ్వు చెప్తావు. ఆ మాట అనేది నిద్రలో అనలేవు కదా. ఇప్పుడు అలా అనేది నీలోని యొక్క మనస్సే. అలా నిద్రలోని చైతన్యాన్ని గ్రహించలేకపోవడం దాని యొక్క లక్షణం. ఆ కారణంగా దానిని అక్కడ వివరించలేక పొరపడుతోందన్నమాట. నిద్ర లేక సుషుప్తి అనుభవం మనస్సుకు అందనిది. ఒకసారి పృచ్ఛకుడు భగవాన్ని అడుగుతున్నారనమాట. శరీరం పోయిన తర్వాత ఆత్మ అన్ని శరీరాలను చూడగలదు కదా అని అంటున్నాడు. అప్పుడు మహర్షి ఏమంటున్నారంటే, అయితే ఇతరులు ఉన్నారంటావు, నీ శరీరమైనా ఉన్నదా? నీ నిద్ర విషయం చూసుకో. నిద్రలో నీ దేహాన్ని అక్కడ ఎరగవు, అయినా నీవంతసేపు అక్కడే ఉన్నావు. అప్పుడు నీవి ప్రపంచాన్ని నీ దేహంతో చూస్తున్నావా, ఇతర దేహాల ద్వారా చూస్తున్నావా? అది ఏమైనా నీవు నిద్రలో లేననవు కదా. జగత్తును చూడటానికి ఒక కర్త ఉండవలే అని అక్కడ భగవాను వివరిస్తున్నారు. నిద్ర అనేది తాత్కాలిక మరణం దీర్ఘ నిద్ర. బ్రతుకులోనే చావు భావించేవాడు ఒకని మృతికై శోకించడు కదా. దేహం ఉన్నా లేకపోయినా
3 అవస్థలలోనూ తన స్థితి స్పష్టంగానే ఉంది కదా అక్కడ. అటువంటప్పుడు ఈ శరీర బంధం సాగవలెనా అనే ఆశ నీకెందుకు? దేహంతో నీకు పనేంటి? చావు అంటే తెలియని, మరణం అంటే తెలియని, మృత్యు అంటే తెలియనటువంటి ఆత్మగా నీవు ఉండిపో అంటే అలాగా ఉండటం అని అర్థము. అసలు విషయం ఏమంటే నీవు నిద్రలోనూ లేవు, అలాగే వెలుపల కూడా లేవు. జీవితంలో నిద్ర అనేది ప్రకృతి సహజమైనది. అయినప్పటికీ నీవేమనుకుంటున్నావు? మెలకువ కన్నా నిద్రావస్థ మేలు కదా అంటున్నావు. నిద్రని జయించటం అంటే అక్కడ ఏమీ తెలియని స్థితిని దాటటం అని అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ ఉన్నదే జ్ఞానము. నిద్ర అనేది నీ సహజత్వము, మెలకువ అనేది నీ అసహజత్వము. అంటే ఉన్నది నిద్ర, లేనిది సృష్టి అని అర్థము. శ్రీ గురుభ్యో నమః. నిద్రలో నిద్రాణమైన నేను, యథార్థమైన అహంస్ఫురణ నేను. అది మాత్రమే 3 అవస్థలలో కొనసాగేది. దాన్ని తెలిసావా అన్ని ఎరుకే. అది అన్ని ఆలోచనలకి ఆవల. మెల్లిగా చదువు. నిద్రలో నిద్రాణమైన నేను, యథార్థమైన అహంస్ఫురణ నేను. నిద్రాణమైన అన్న పదం ఎందుకు వచ్చింది? అంటే పూర్తి గురుగారు నిద్రలో నిద్రాణమైన నేనంటున్నాడు. ఆత్మకి లేదు గురుగారు. నిద్రాణమైన నేను అంటే నియమించడానికి వీలు లేకుండా ఈ అహంకారము తన సహజత్వంలో అక్కడ ఉన్నది నీవు తెలుసుకోలేకుండా ఉన్నావని. నిద్రాణమై ఉన్నా అంటే దాగి ఉన్నా, అంతర్గతంగా దాగి ఉన్నా అని చెప్పదు. మరి నిద్రలోనే ఉందా, ఇక్కడ లేదా అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. కానీ నిద్రలో నీ వ్యక్తిత్వము అది నిద్రాణమై ఉంది, ఆత్మ కాదు. నిరాహిత్యమై తాను తన ఉనికిని తెలుసుకోలేని ఈ అహంకారం ఉంది అక్కడ. అంతేగాని ఆత్మ నిద్రాణమై ఉన్నది అనేది సరి అయింది కాదు. కారణం ఆత్మకి కాసేపు ఉండటం, కాసేపు లేకపోవటం, కాసేపు ప్రకాశించటం అట్లా ఉండదమ్మా. సత్యము అవధులు లేక, పరిధులు లేక, ఉదయ అస్తమానాలు లేక ప్రకాశిస్తూ ఉంటుంది. నిద్రలో ఏమవుతుంది, జాగ్రత్తలో ఏమవుతుంది, స్వప్నాల్లో ఏమవుతుంది అంటే ఈ అహంకారం రాజ్యం వెళ్తుంది. 3 సంవత్సరాలు 3 కూడా వృత్తి సహిత రహితములు. జాగ్రత్త అవస్థలో నీవు ఆత్మవై ఉంటూ ఇంద్రియాల ద్వారా జగత్తుని, సంసారాన్ని చూస్తూ ఉన్నావు. ఒక వ్యక్తిగా, ఒక కర్తగా ఉన్నది అది నీ స్వరూపం అని, అది ప్రకాశించటం లేదు ఉన్నా కానీ. అంటున్నప్పుడు కూడా మనస్సు అనే సూక్ష్మదేహంతో ఈ అహంకారము
తనలో దాగి ఉన్నది తెచ్చుకున్నది వాళ్ళు ఒకసారి చూస్తుంది. ఉమ్, కలగంటూ పోతూ ఉంటుంది. ఉమ్, అంటూ అంటే చూస్తూ, అనుభవిస్తూ, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. సరే, కాసేపు ఈ పంచకోశాలలో చివరి కోశమైనటువంటి ఆనందమయ కోశంలో వృత్తిరాహిత్యమై టెంపరీగా అక్కడ ఉంటుంది. ఉమ్, ఆత్మతోనే ఉంటుంది. ఆత్మ ప్రకాశిస్తుందో లేదో తెలియని స్థితిలో ఉంటుంది అక్కడ. కదా, ఉమ్, 3 అవస్థలలోనూ అంతర్గతంగా ఉమ్. నిగూఢంగా ఉంటుంది. ఇందాక మీరు ఆ నిద్రలో ఆత్మ ప్రకాశిస్తుందో లేదో తెలియకుండా ఉంటుంది అని అంటున్నారు కదా. కాదమ్మా ఆ, జీవితంలో అహంకారం వృత్తిరాహిత్యమై ఉంటాడు. ఉమ్. ఇతరులో ఉన్నది ఇక్కడ కూడా ఉందన్నారుగా. అదే గురుగారు, ఇతరులు అంటే ఇప్పుడు కూడా నిద్ర సహజ స్థితి అంటే అది ఎప్పుడూ ఉండేది, దాన్ని అది నిద్ర అనేది పోతూ ఉంటుంది కదా అది. దాన్ని పోయి మరి సహజ కాదమ్మా, వచ్చిపోయేది అహంకారం. కాసేపు చూస్తుంది, అంటుంది, నిద్రిస్తుంది, అంతవరకు. నిద్రని ఎందుకు చెబుతున్నారు? నువ్వు చూడనంత మాత్రాన ఆత్మ లేదనుకోబాకు. ఆత్మ ఉన్నది, నిద్రాణమై ఉన్నది అని సూచించటాను అంతవరకు. నిజానికి నిద్ర కాదది. నిద్ర మేల్కొనేది పోయేదేమో అహంకారం. అవును గురుగారు. జగతావస్థలో కూడా ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది, నిద్రలో ఉంటుంది. కానీ నిద్రలో నీకు తెలియదు. ఎందుకు తెలియదు? అహంకారము వృత్తిరాహిత్యమైంది అక్కడ. అవునవును. ఆత్మ ప్రకాశిస్తున్నప్పటికీ నీ స్వరూపం అని నువ్వు గుర్తించే స్థితిలో ఉండవు. మరి నిద్ర హాయిగా ఉందిగా. హాయిగా ఉంది గురుగారు. హాయి అక్కడ కంటిన్యూ కావచ్చు. అంటే ఏమన్నారు? తెచ్చుకున్న ప్రారంభము తిరిగి బయటికి నెడుతుంది. స్థూలదేహానికి బొమ్మ ఉంటుంది గురుగారు. అంటే ఉండటము లేకపోవటం, ఇది మనం ద్వైతాల్లో చూస్తుంటాం. జాగ్రత్త అవస్థలో నాకు తెలియటం లేదంటున్నాం, స్వప్నంగా సేపు పక్కకు పెడతాం. నిద్రలో నీ ఉనికి లేదు, ఆత్మబుద్ధి లేదు, ఏదీ లేదు అక్కడ. అంటే నా డౌట్ ఏమంటే, ఇప్పుడు మీరు నిద్రాస్థితి కూడా ఈ అహంకారం వచ్చి పోతా ఉంటుంది కదా, అటువంటప్పుడు మరి దాని సహజ స్థితి అని ఎలాగంటున్నారు దాన్ని? వచ్చిపోదు, అక్కడ వృత్తి రాహిత్యమై ఉంటుంది. కాసేపు వృత్తి రాహిత్యం, కాసేపు అది వర్క్ చేసింది అనుకో, నిద్రలో పోతుందనం. జాగ్రత్తలో ఉన్న స్థితి అక్కడ ఉండదు కాబట్టి వృత్తి రాహిత్యం అవుతుంది. యాక్టివిటీ ఉండదమ్మా అక్కడ. యాక్టివిటీ అంటే ఇంద్రియాలతో జాగ్రత్త అక్కడ ఉండవు. అది వృత్తి రాహిత్యం. కాదు గురుగారు, ఇప్పుడు రోజు మనము రాత్రి పగలు అవుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది, పగలు అవుతుంది, రాత్రి అవుతుంది. అలాంటప్పుడు అటువంటి ఆ నిద్రలో ఉండే ఆ సహజ స్థితినే నీ ఆత్మస్థితి అని చెప్తున్నారు కదా. మరి అది అది మరి అట్లా వచ్చిపోయేది కాదమ్మా, అంటే అది వచ్చిపోయేది అహంకారం. అంటే ఆ నిద్రలో ఉండే ఆనందము ఆ నేను రెండు ఒకటే అంటున్నారు మీరు. ఆనందం అన్న సంగతి నీకు తెలియదు.
అంటే బయటకొచ్చి నేను హాయిగా నిద్రపోయాను అంటున్నాను కదా నేను అది. అందుకని దేహము మనస్సు యొక్క బాధలు అక్కడ లేవు కాబట్టి హ్మ్. ఆత్మని తెలుసుకుని హాయిగా నిద్రపోయాను అంటావు. అంటాం లేదు. అవును గురుగారు. కాలికి దెబ్బ తగిలింది, ఈ నొప్పి అక్కడ ఉండదు. ప్రపంచంలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, అది అక్కడ ఉండదు. సంసారంలో ఎందరో కనపడుతుంటారు, వాళ్ళు అక్కడ కనపడరు. అవును గురుగారు. అవును. అందుకని హాయిగా నిద్రపోయాను అంటున్నావు. శారీరక మానసిక బాధలు లేవు అక్కడ. అక్కడ లేవు. అందుకని ఈ అహంకారము స్థూల సూక్ష్మ దేహాలతోటి డిస్కనెక్ట్ అయింది. డీలింక్ అయింది. అంతవరకు. మరి అయితే అది ఎక్కడికి పోయింది? ఆత్మతో ఏమన్నా కలిసిపోయిందే? లేదు. ఇదిగో ఈ ఆనందమయ కోసం తోటి అక్కడ వృత్తి రాహిత్యమే ఉంది. ఎప్పుడైతే ఈ 5 కోశాలు దాటి ఆత్మగా ప్రకాశిస్తుందో అప్పుడు నీకు నీ సహజత్వం తెలుస్తుంది. అది కూడా జాగ్రత్త అవస్థలో జరగాలి. నిద్రలో కుదరదు, స్వప్నంలో కుదరదు. అహంకారము దూకాలి, వృత్తిరాహిత్యం కావాలి, అనుగ్రహం చేత నేను ఉన్నాననేది అది ప్రకాశించాలి. సో నిద్రలో ఆత్మ నిద్రాణమై ఉంది, జాగ్రత్తలో మెలుకుంటుంది అనేది పొరపాటు. అలా ఉండదు. గురుగారు. తెర మీద బొమ్మ పడనంత మాత్రాన తెర లేదని అంటావా నువ్వు? లేదు గురుగారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. బొమ్మ పడితే చూస్తూ ఉంటే తెర ఉన్నదని, నీవు చూడకపోతే తెర లేదని అనడానికి లేదు. సో అహంస్ఫురణ అనే తెర తురీయంలో ఉంటుంది, తనకు తానుగా. జాగ్రత్త స్వప్న సుషుప్తులనే ఈ అహంకారపు అవస్థలు స్థూల సూక్ష్మ కారణదేహాలతో ఉంటుంది, వాసన పెట్టుకుంటుంది. ఇది మారుతూ పోతుంది. మరణ సమయంలో కూడా ఇదే ప్రాసెస్ ఆత్మతోనే ఉంటుంది. ఈ దేహాలు మార్చుకుంటూ పోతుంది. గురుగారు, అంటే ఇక్కడ తురియ అవస్థకి మరి నిద్రకి ఉన్న సంబంధం ఏంటి అక్కడ? వెరీ సింపుల్. తురియ అవస్థ సత్యస్థితి, నిద్ర ఇస్ ఎ గేట్ వే టు తురియ. గురుగారు. గేట్ వే అని ఎందుకంటున్నారు? వృత్తిరాహిత్యమైన మనస్సు అక్కడ ఆత్మ ఉన్నప్పటికీ అది ప్రకాశించదు, నీ స్వరూపంగా నీకు తెలియదు. జాగ్రత్త అవస్థలో అయితే తెలిసే క్వశ్చనే లేదు. కానీ మనస్సు ఇంద్రియాలతోటి ప్రపంచాన్ని చూస్తూ పూర్తిగా కూరుకుపోయింది. సంసారం అని, బంధం అని, ఇతరులని, కర్మలని. కాబట్టి నిద్రలో ఉన్న నీ సహజత్వము వృత్తిరాహిత్యమైన మనస్సు ఉంది కదా, అది ఇప్పుడు కూడా ఉంది అంటున్నారు ఇక్కడ పాయింట్. అది ఎందుకు నిద్రావస్థ చెబుతున్నారు? జాగ్రత్తలో కూడా నిద్రావస్థే ఉంది ఇక్కడ. గురుగారు, ఆలోచన లేకుండా ఉన్నప్పుడు సహితమైన రహితమైన ఆత్మ అనే తెర లేకుండా ఉండదు అని చెప్పదు. అంతకంటే ఏం లేదు. ఒకసారి మెల్లిగా చదువు.
నిద్రలో నిద్రాణమైన నేను, యథార్థమైన అహం స్ఫురణ నేను. అది ఒక్క మా నిమిషం. గురుగారు. నిద్రాణమైన నేను అనే పదంలో వృత్తిరాహిత్యమైన అహంకారము అది యథార్థమైన నేను చెప్పడం. గురుగారు. ఆత్మ నిద్రాణం కాదు. అర్థమైంది గురుగారు. అహంకారపు నేను. ఎందుకు చెప్తున్నారు? జాగ్రత్త అవస్థల్లో కూడా మేము వృత్తిరాహిత్యం అయితే ఆత్మ ఇక్కడ కూడా ఉన్నది అని చెప్పడానికి. అర్థమైంది గురుగారు. కాబట్టి నిద్రాణమైన నేను అంటే అహంకారము ఆనందమయ కోశంతో ఉంటూ ఇంద్రియ వ్యాపారములు లేక దేహంతో సంబంధం లేకుండా ఉన్నది కాబట్టి ఈ నిద్రాణమైన నేను అక్కడ ఉన్నది ఆత్మీయనని చెప్పడం. ఎందుకు నిద్ర గురించి ఎక్కువ మాట్లాడతారు? సుషుప్తావస్థలో అహంకారం వృత్తిరాహిత్యమైన ఉన్నావని చెప్పడం సూచించడానికి మాత్రమే అది. అది పనికిరాదు. మళ్ళీ ఇక్కడికి రావాలి. ఆత్మ ప్రకాశము, సెల్ఫ్ రియలైజేషన్ జాగ్రత్త అవస్థలోనే జరుగుతుంది. కారణం జాగ్రత్త అవస్థలో పుడుతున్నావు, పోతున్నావు, నిద్రలో పోవటం, స్వతంత్రంలో పోవటం లేదు. మీ జనన మరణాలు ఎక్కడున్నాయి? జాగ్రత్త అవస్థలో ఉన్నాయి. కాబట్టి నిద్రలో ఉన్నటువంటి యొక్క వృత్తిరాహిత్యమైనటువంటి ఆ నిద్రాణమైన అహంకారాన్ని ఇక్కడ తీసుకురా. ఆత్మను గురించి మాట్లాడతాడు గురుగారు. ఆత్మకి నిద్రపోవడం కుదరదు. దేర్ ఇస్ నో ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఆత్మ. కాసేపు తన వణికితోనూ మరి కాసేపు ఇంకో దాని వణికితో ఉండదు. ఎప్పుడు తన వణికితోనే ఉంటుంది. ఎప్పుడు అంటే దాని యొక్క స్వరూపమే అది స్వయం ప్రకాశమై ఉంటుంది. తన వణికిని తెలుసుకుంటూ ఉంటుంది. మరి అడ్డుగా ఏమొచ్చింది? ఇదిగో ఈ అహంకారం వచ్చింది, చిన్న గ్రంథి వచ్చి గ్రహాలు మార్చుకుంటూ పోతూ ఉంది. ఇంత మార్చుకున్నా నిద్రలో ఈ అహంకారం నిద్రాణమై ఉంది. వృత్తిరాహిత్యం అక్కడ నీ సహజత్వం ఉందని చెప్పడం. సో నిద్రలో ఉన్న స్థితిని జాగ్రత్తగా తీసుకురా. ఇక్కడ నీవు వృత్తిరాహిత్యమై ఉండు, అంతర్ముఖమై ఉండు. సరే, అనుగ్రహం చేత ప్రకాశిస్తుంది, కుదురుతుంది. చదువమ్మా మళ్ళీ. నిద్రలో నిద్రాణమైన నేను, యథార్థమైన అహం స్ఫురణ నేను. ఇక్కడ నిద్రాణమైన అహంకారము వృత్తిరాహిత్యమైన స్థితిలో ఉన్నది అహం స్ఫురణేనని సూచించటం. ఇది లేనప్పుడు అదే ఉందని చెప్పడానికి సుషుప్తావస్థ. అంతేగాని ఆత్మ నిద్రపోతుందని కాదు. అది అలా అర్థం తీసుకోవాల్సి వస్తుంది. అంటే మామూలుగా చదివితే నిద్రాణమైన నేను అంటే ఆత్మ అని అనుకుంటారు గురుగారు. అన్యత్వం లేదు. పైగా ఈ జీవుడి అంత అన్యత్వమే. ప్రామణ్యము, కాలమన్యము, జనన మరణాలన్యము, సర్వము అన్యమే ఈ మాయానేది. చూడు, అది మాత్రమే 3 అవస్థలలో కొనసాగేది. ఒక నిమిషం. ఏది మాత్రమే? అహంస్ఫురణ మాత్రమే. పని తెలియటం లేదుగా. తెలియటం లేదు గురుగారు.
మరి తెలియకపోతే కొనసాగుతుందని ఎంత చెప్తా. అందుకని జాగ్రత్త అవస్థలో సుషుప్తిలో ఉన్న తీసుకురా. సుషుప్తి జాగ్రత్త అంటే అంతర్ముఖం అన్న నిశ్చలత్వం అన్న వృత్తిరాహిత్యం తీసుకురా. ఆ తర్వాత చూడు ఏముంటుందో తెలుస్తుంది అని చెప్పండి. ఓకే, దాన్ని తెలిసావా అన్ని ఎరుకే. అది తెలిసావా తొందరపడద్దు. తెలిసావా అంటే అహంకారంతో తెలుసుకున్నావని కాదు, గురుగారు. నీవుగా నిలిచి ఉన్నావా అని అర్థం. తెలిసావా అంటే నువ్వు ఆత్మవి, నీకు తెలిసిన తెలిపని నువ్వు ఆత్మవే. ఆత్మగా అహం స్ఫురణగా నీవు ఎప్పుడైతే గుర్తిస్తావో నీ సరితత్వాన్ని, ఆ తర్వాత చదువు అన్ని ఎరుకే. అన్ని ఎరుక అంటే ఇక్కడ కనపడేదంతా కూడా ఇది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. గురుగారు. ఇప్పుడు బంగారం అంటే అంటే తెలిస్తే కదా ఆనందం అంతా తెలిసి. అవును, అవును. అన్ని ఎరుక అంటే అన్ని సబ్జెక్ట్స్ తెలుస్తేనే మూలము తెలిసింది కాబట్టి, మూలం తెలిసినప్పుడు అన్ని ఇదంతా కూడా నీకు బోధపడుతుంది అని చెప్పండి. ఎరుక అంటే బోధపడుతుంది. గురుగారు. గురుగారు. ఇంకేమన్నా ఉందా? అది అన్ని ఆలోచనలకి ఆవల. మళ్ళీ చూసావా చివరికి ఏం పెట్టారు? ఇక్కడ నీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా రాకపోయినా ఈ ద్వైతానికి అతీతంగా ఉంటుంది అని చెప్పండి. గురుగారు. నీ ఆలోచనతో అందదని చెప్పటం. ద్వైత బియాండ్ ద్వైతం అంటే ద్వైత రహితం అని చెప్పటం. దానికి శంకరుల వారు అద్వైతం అన్నారు. అద్వైతం అనేది ఆయన దృష్టిలో ఎక్కడ అద్వైతం ద్వైతం అనే పదం. ఉన్నది ఎరుక, లేనిది సృష్టి, లేదా లేనిది కరణ వర్ణాలు. ఓకే, పూర్తిగా చదవటం అయిపోయిందా? అయిపోయింది గురుగారు. చదవటం అయిపోయిందా, అర్థం అవటం అయిపోయిందా? రెండు అయిపోయినాయి గురుగారు. లేదా అర్థమైందా, ఆవిరైందా? లేదు గురుగారు. ఆవిరి కాలేదుగా. ఏమైనా రవి ఎక్కడున్నావు? ఇప్పుడే వస్తానని వెళ్ళాడా? ఉన్నారు గురుగారు. ఎక్కడున్నాడు కనపట్టలే. సరే శ్రీనివాసరావు గారు చెప్పండి. రవి ఉన్నాడు, వేగవంతం వచ్చింది. నిద్రాన్నమై ఉన్నా అని చెప్పినప్పుడు అదే యాక్టివిటీ లెస్నెస్ ని జాగ్రత్తలో కూడా తీసుకురావటం అంటే వృత్తిరాహిత్యంగా ఉండటం. అది వృత్తిరాహిత్యం అక్కడ ఉంటుందో ఆ వృత్తిరాహిత్యాన్ని జాగ్రత్తలో తెచ్చుకోవాలి. అంతేగాని ఆత్మ తీసుకురావడం. అవును, అది తీసుకురావట్లా. ఇది ఉంటే అది ఉన్నట్టే, ఇది పోతే ఉండేది అదేగా. పోతే కాదు నాయన, పోయినా పోకపోయినా ఉండేది అది. అది ఎప్పుడు ఉంది. వృత్తిరాహిత్యం స్థితి తీసుకొస్తే ఆ ఉన్నది ఏదో అవగతం అవుతుంది. కాదు కాదు కాదు, ఇది పోతే అది వస్తుందనేది పొరపాటు. అందుకని అహంకారాన్ని ద్వైతాన్ని ఆత్మ గుర్తించదు, సంబంధం లేదు. చీకటి పోతే వెళ్తూ వస్తుంది అనుకోవటం పొరపాటు. చీకటి లేదు. అది కట్టింది పాయింట్. అజ్ఞానమే లేదు, అంధకారమే లేదు, ద్వైతమే లేదు. ఇది పోతే అది వస్తుందంటే మళ్ళీ కార్యకారణ సంబంధం ఉండాలి. ఇది ఉంటే అది ఉండదని. ఇప్పుడు ఆభరణం ఆకారం పోతే బంగారం అని,
ఆభరణం ఆకారం ఉంటే బంగారం ఉండదని అనుకోవటం సరి అయింది అది ఎప్పుడు బంగారమే, అది ఎప్పుడు బంగారమే. తడిసిపోయింది. కాబట్టి పోవటానికి అహంకారం ఇప్పుడు కూడా లేదు, కొత్తగా రావటానికి ఆత్మ లేకుండా పోలేదు. ఇది గ్రహించాలి. ఎప్పుడప్పుడు ఇది పోతుంది అనుకోమాకండి. ఉన్నా లేకపోయినా ఆత్మకి ఏ ఇబ్బంది లేదు. మరి లేనటువంటి దేహాత్మ బుద్ధి పోవాలి, లేనటువంటి అహంకారం పోవాలి. అహంకార రాహిత్యం ఎందుకు అనుకుంటున్నావు మరి? ఎందుకని ఉన్నదనుకుంటున్నావు కాబట్టి, అది నీవు కాని దానితో ఉన్నావు కాబట్టి. ఇది పోతే కొత్తగా ఆత్మనే తెలుసుకుంటాను అనుకుంటావు, అట్లా కుదరదు. అహంకారంతో ఇంద్రియాలతో తెలుసుకోలేము, అన్ని జగత్తుని తెలుసుకుంటున్నట్టుగా దాన్ని తెలుసుకోలేము. పోతే తెలుసుకుంటాను అనుకుంటున్నావు, కుదరదు అట్లా. అందుకని వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. అందుకని జ్ఞానులు లేరు, అజ్ఞానులు ఉండరు. రవి కొంచెం విస్తారంగా పోవటానికి ఏముంది, రావటానికి ఏముందో చెప్పు. మేఘాలు మేఘాలు అదే గురువు గారు కరెక్ట్ గా చెప్పారు. అంటే ఇక్కడ పరిమితమైన జ్ఞానము అది పూర్ణ జ్ఞానం గురువు గారు. పరిమితమైన జ్ఞానము పోవటము అంటే అదే అతను శ్రీనివాసరావు గారు చెప్పినట్టు సూర్యుడు స్వయం ప్రకాశిస్తూనే ఉన్నట్టుగా ఆత్మ కూడా స్వయం ప్రకాశంగా ప్రకాశిస్తూ ఉంది, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంది. అయితే మేఘాల వల్ల అది నీకు కనిపించట్లేదు. అంటే మేఘాలు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు లేడని చెప్పడానికి లేదు. కంటికడ్డం వచ్చింది. మేఘాలు అడ్డు ఉన్నాయి కదా అని చెప్పి అక్కడ సూర్యుడు లేడు అని చెప్పడానికి లేదు. సూర్యుడు ఉన్నాడు, మేఘాలు వచ్చినా రాకపోయినా సూర్యుడు ఉన్నాడు. అట్లానే స్వయం ప్రకాశమైన ఆత్మ ఉన్నది. కాకపోతే ఇక్కడ ఈ దేహాత్మ బుద్ధి ఆలోచనలు అడ్డుగా ఉన్నాయని అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఆ మేఘాలు తొలగిపోయినాయో అక్కడ సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా అంటే ఇది అజ్ఞానం. అంటే గురువు గారు అంటే నేను అనుకుంటాం ఇది అజ్ఞానం అంటే పరిమితమైన జ్ఞానము, ఈ పూర్ణ జ్ఞానం కాదు. దీన్ని అజ్ఞానము అంటుంటాం కానీ నిజానికి అది పరిమితమైన జ్ఞానము. ఆ పరిమితమైన జ్ఞానము అంటే ఆ ఆలోచనతో కూడిన ఆ జ్ఞానము అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది తొలగటము అంటే కొత్తగా ఆ భ్రాంతి అంటే మీరు చెప్తుంటారు కదా గురువు గారు, చీకటిలో ఆ త్రాడును చూసి పాము అనుకున్నట్టుగా. అంటే పాము జ్ఞానం ఉంది అక్కడ. అంటే త్రాడుగా త్రాడు జ్ఞానం లేకపోవటం వల్ల అక్కడ నీకు త్రాడుగా కనిపించట్లేదు. అంటే ఏంటి దాని అర్థము? నీకు అక్కడ పాము కనిపించిందంటే పాము జ్ఞానం ఉంది కదా గురువు గారు. ఆ పాము జ్ఞానం ఎప్పుడైతే తొలగిందో అంటే త్రాడుగా ఉన్నది అన్న జ్ఞానం ఏర్పడితే ఇక అప్పుడు పాము లేదని సంగతి తెలిసిపోతుంది కదా. పోనీ ఇప్పుడు కొత్తగా ఉన్న త్రాడు వచ్చిందా? పోవడానికి పాము ఉంది అక్కడ? లేదు గురువు గారు. మరి అప్పుడు పోయేదేది, వచ్చేదేది? అంటే పోయేది ఏం లేదు. అంటే అసలు లేదు అక్కడ. లేనిది లేదు అని గుర్తించడం అంటే ఆ భ్రాంతి గురువు గారు. అది అంటే ఆ ఇల్యూజన్ అంటారు కదా గురువు గారు. భ్రాంతి అను, అపార్థం అను, ఏదన్నా చెప్పు. దానితో నువ్వు లింకు పెట్టుకున్నావు, పెట్టుకుని సత్యమంటున్నావు. కాబట్టి ఇది సత్యము. నేను దేహం అనేవాడు ఎవడు ఉన్నాడేమొచ్చు, అంతేగాని అది పోతే నాకు ఆత్మ ప్రకాశిస్తుంది అనేది పొరపాటు. పోవడానికి లేదు. అవును, పోవటానికి లేదు. నేనెవరన్న విచారణలో ఈ అహంకారం ఉండేమో చూడు. సరే, అనుగ్రహం చేత ఆత్మ అనేది అది ఎప్పుడు వర్తిస్తుంది. అంటే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నిజానికి మేఘాలు అనేది నిజంగా లేవు కదా ఇక్కడ నీకు అర్థం అవ్వటానికి
మేఘము అడ్డు అని నువ్వు అనుకుంటున్నావు. అవును. మేఘం అడ్డున్నప్పుడు కనపడటం లేదు, మేఘం లేనప్పుడు కనపడుతుందని నువ్వు భావిస్తున్నావు ఇక్కడ అంతవరకు. ఇది ద్వైతంలో నీకు అర్థం అవడానికి చెప్పిన మాట, గురుగారు. అంతేగాని ఆత్మకి అడ్డుగా ఏది ఉండదు. అసలు ఆత్మని అడ్డుకోగలిగిన సామర్థ్యం దేనికి లేదు. కాకపోతే నీ దేహాత్మ బుద్ధి అనేది నీవు ఆత్మని ఉంటూ అన్ని చింతన ఉంది కాబట్టి ఆయన విచారించు అంటున్నారు అత్తమడికి. అంటే అడ్డు ఉంది అనుకుంటున్నావు కాబట్టి ఆ ఆ ఉన్నదేమో చూడు విచారించు అంటున్నారు. నేను నాకు తెలియటం లేదు ఆత్మ అంటున్నాను. అవునవును. తెలియని వాడు ఎవడు ఇక్కడ ఉన్నాడేమో చూడు, వాడు లేడు అదే ఆత్మ అని చెప్పటం. అంటే వాడు లేడు అని చెప్పటం అనేది మళ్ళీ మీరు అనుగ్రహం ఉంటారు కదా గురువు గారు. వాడు ఉన్నాడేమో చూడు, లేడంటే వాడు ఉన్నాడని చూసినా మళ్ళీ వాడు లేడనే సంగతి వస్తే అక్కడ మనం చెప్తున్నాం కదా, మళ్ళీ వాడు లేడని చెప్తున్నాం కదా. వస్తుంది స్వరూప జ్ఞాన ప్రకాశంతో వస్తుంది. అవును. నీవు అహంకారం ఉన్నదేమో చూడబోతున్నావు. నువ్వు ఎంత లోపలికి పోయినా ఇక్కడ ఏమీ లేదే, చీకటిగా ఉంది, ఇవి చెబుతావే తప్ప ఆత్మను దర్శించి వచ్చానని చెప్పడం కుదరదు అక్కడ. కాబట్టి స్వరూప జ్ఞానం ప్రకాశంతోనే ఇది పోతుంది తప్ప దానంతా ఇది పోదు. ఎందుకని ఈ మాయ ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. ఈ అభాస్కాంతి కూడా అటువంటి. అంటే ఉన్నాడు అనుకుంటున్నాం కాబట్టి విచారణ చేయమంటున్నారు. ఉన్నాడేమో అని విచారణ చేస్తే వాడి స్వరూపం దొరకట్లేదు కాబట్టి వాడు లేడు. దొరకటం లేదు, సరే దొరకటానికి ఏముంటుంది? దాని చెప్పిందా నేనంటే రవినని చెప్పలేదుగా. అదే గురుగారు, అంటే ఇప్పుడు విచారణ చేస్తే మళ్ళీ మనం ఎవరిని విచారం చేస్తున్నాము? నన్ను నేను విచారం చేసుకున్నప్పుడు నా స్వరూపము ఈ మాయా నేను స్వరూపం నాకు దొరకట్లేదు కాబట్టి, అంటే అక్కడ దొరకట్లేదు అంటే ఉంటే దొరుకుతారు అంటే అంటారు కదా గురువు గారు. వాడు లేడు కదా అక్కడ. లేడు కదా అనేది పూర్తిగా మనకి వీడికి తెలియదు. ఇక్కడ ఐడెంటిఫికేషన్ క్రైసిస్ ఆయన. ఆత్మగా ఉన్న నీవు దేహాత్మ బుద్ధితో జీవుడిగా ఉన్నావు. ఇక్కడ దేహం పుట్టుగా నీ పుట్టుగా అనుకుంటున్నావు, దేహం లేకపోతే నువ్వు లేవంటున్నావు. అందుకని ఈ అవస్థాత్రయాలు చెప్పుకొచ్చావు. డిఫరెన్స్ అదే ఉన్నాడు అనుకుంటున్నా, వీడు జీవుడు 3 అవస్థల్లో ఉన్నాడు అనుకుంటున్నాం కాబట్టి ఈ చెప్పుకోవాల్సి వచ్చింది 3 అవస్థల గురించి. అంతే. కానీ 3 అవస్థల్లో అంతర్గతంగా హిడెన్గా దాగి ఉంది ఆత్మే తెరలాగా. అందుకని చెబుతున్నారు నిద్రలో ఉన్నటువంటి యొక్క వృత్తిరాహిత్యం ఇక్కడ తీసుకురా. జాగ్రత్త సుషుప్తి, సుషుప్తి అంటే వృత్తిరాహిత్యం. అక్కడ నువ్వు సాధన చేయలేవు కాబట్టి ఇక్కడ చెయ్యి. అంటే ఇప్పుడు ఈ అనుగ్రహంతో మీరు అంటారు కదా గురుగారు, లేనిది లేనట్టుగా లేకుండా పోతుంది అంటే అది ఏం పోతుంది? అంటే భ్రాంతి పోతుంది అంతేగా మీరు అనేది? అసలు భ్రాంతి అన్న పదం తలేత్తదు. అంతవరకు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జనన మరణాలు ఉంటాయే అవి తలెత్తవు, అవి తలెత్తవు. ఇప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, పూర్ణ జ్ఞానం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏది పోతుంది? అప్పటిదాకా ఉన్న పరిమితమైన జ్ఞానం పోతుంది కదా, అంతేనా? కాదు, అట్లా ఉండదు. తురీయ స్థితిలో 3 అవస్థలు ఉండవు, జ్ఞానమే ఉంటుంది.
నీవు చూడటానికి నీ దేహము గాని, జగత్తు గాని, సంసారము గాని, జనన మరణాలు ఉండవు. అంటే అదే అప్పటిదాకా ఉన్నాయి పోయినాయి కదా. ఆ విషయాన్ని చెప్పేవాడు ఉండడు అక్కడ. అదే అంతవరకు దేనికి? చీకటి గదిలో ఉన్నావు, చీకటి ఉందని నువ్వు అనుభవిస్తున్నావు. వెలుతురు స్విచ్ ఆన్ చేయగానే చీకటి లేదు, వెలుతురు ఉందని చెప్తున్నావా లేదా? చెప్తా గురుగారు. అట్లా చెప్పడు ఇక్కడ. ఎందుకని? దేహాత్మ బుద్ధిలో ఉన్న నేను ఆత్మని దర్శించడం కుదరదు. నీవు చీకట్లో ఉన్నప్పుడు చీకటిగా ఉంది, ఏం కనపడటం లేదంటావు. దీపం వేయగానే అన్ని కనపడుతున్నాయి అంటావు. ఇది చెప్పినట్టు అట్లా ఉండదు. స్వరూప జ్ఞానంలో సృష్టి ఉండదు. నువ్వు ఇక్కడ సృష్టిని చూస్తున్నావు, అందుకని స్వరూప జ్ఞానము నాకు తెలియటం లేదంటావు. నేను అంటే స్వరూప జ్ఞానం అయినప్పటికీ, అది ప్రకాశిస్తున్నప్పటికీ నీ దృష్టి దేహాత్మ బుద్ధితో అన్యంగా ఉంది. అందుకే తెలియదు. మరి ఎందుకు చెప్పారు? ఆది నుంచి అహంకారం తృణీకరించబడిందని, జీవాత్మ లేదని, సృష్టి లేదని చెప్పారు. జగత్తు ఉండి నశించిందా, అసలు లేదా అని అడిగినప్పుడు మార్చామన్నారు. అసలు లేదు పొమ్మన్నారు. నేను అదే చెప్తా. మరి అసలు లేదని మీకు ఎలా తెలుసు అని అడగచ్చు. స్వరూప జ్ఞానం తప్ప సృష్టి లేదు అక్కడ. ఇప్పుడు దేహము జగత్తును చూస్తున్నావు. పోస్ట్ రియలైజేషన్ లో కూడా చూచినా గాని ఆత్మని విడిచిలేదు అని చెప్పుకుంటూ అంతా బ్రహ్మమే అంటావు. అంతకంటే ఆభరణం అనేది బంగారాన్ని విడిచిలేదు. బంగారంలో ఆభరణం లేదు. దానికి ఏమన్నారు? నామరూపాత్మకములు ఆపాదించగా ఏర్పడిందే ఆభరణం. ఓకే. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానం అని ఎందుకు చెప్పారు? ఉనికి లేదు కాబట్టి. బంగారం లేకుండా ఆభరణం ఉందా? పోనీ లేదు గురువు. అంటే ఎటు నుంచి ఎటు చూసినా నేను దేహం అనేది తల ఎత్తలేదు అని చెప్పటం. ఇది ఊహాజనితం, ఫ్యాంటమ్. ఇది ఒక కల్పన, ఒక స్వప్నం అని చెప్పటం. దానికి ఎంతో ఆధారం చూపించారుగా. ఎప్పుడైనా దేహం చెప్పిందా ఉన్నట్టు? లేదుగా. అదే అంటే ఈ స్వప్నం కూడా మెలకు వచ్చినట్టు పోయినట్టు, ఆ స్వప్నం అసలైన ఆ స్వప్నం కూడా ఈ ఆత్మ అనుగ్రహంతోనే అసలైన మెలకువలో పోతుంది. పోతుంది కాదు, లేదు. అంటే పోతుంది అంటే గురువుగారు, అంటే స్వప్నము ఇప్పుడు మనం చెప్పే ఈ స్వప్నము అసత్యం అని తెలుస్తుంది కదా. అంటే అసలు స్వప్నము లేదని చెప్తున్నాం కదా ఇక్కడ కూడా. ఇప్పుడు జాగ్రత్తగా వచ్చావు కాబట్టి అదైతే ఏ అవస్థగా అవస్థ సత్యంగా ఉంది. కంపారిజన్ ఉంది. కలగంటుంటే నిద్ర లేదు, జాగ్రత్త లేదు. జాగ్రత్తలో కల లేదు, నిద్ర లేదు. నిద్రలో ఈ రెండు లేవు. ఇట్లా అంతవరకు. కానీ తుర్యానికి వెళ్ళేసరికి మూడవ స్థలం లేవు, సృష్టి లేదు. కలగనేవాడు లేకపోతే పరిమితమైన జీవుడు తల ఎత్తకపోతే ఉండని ఆత్మేనని చెప్పి.
అంటే గురువుగారు స్వప్నానుభవం మామూలుగా ఇప్పుడు మనం మామూలుగా ఈ జీవాత్మ దేహాత్మ బుద్ధితో వచ్చిన ఈ స్వప్నానుభవం మనకి నిజంగానే అనిపిస్తుంది. అంటే